అందరికీ నమస్కారం। ఈరోజు అనంతపురం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు క్రువల్లి గ్రామ శివార్లలో పేకాట ఆడుతున్న వారిపై దాడి చేసి 6 మందిని అదుపులో తీసుకొని వారి వద్ద నుంచి 7,100 నగదు పేక ముక్కలను స్వాధీనం చేసుకుని వారిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేయడమైనది। దయచేసి మండల ప్రజలకు తెలియజేయడం ఏమనగా చెడు వ్యసనాలకు అసాంఘిక కార్యక్రమాలకు ఈజీగా అలవాటు పడి ఈజీగా మనీ సంపాదించాలనే ఒక ఆలోచనతో పేకాట మట్కా మరియు ఇతర అసాంఘిక కార్యక్రమాలు పల్లెల్లో అక్కడక్కడ ఆడుతున్నారు। కాబట్టి దీని మీద గౌరవ జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు పోలీసు ఫర్మ్గా ఉంది। ఖచ్చితంగా అటువంటి అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించే వారిపైన ఆడేవారిపైన కేసులు నమోదు చేసి అవసరమైతే చట్టపరంగా ఇంకా వారి మీద యాక్షన్ తీసుకోవాల్సి ఉంది। కావున దయచేసి మండల ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి ఏమంటే చెడు వ్యసనాలైన అసాంఘిక కార్యక్రమాలను మీరు ఈజీగా మనీ సంపాదించాలనే ఉద్దేశంతో మీరు దానికి అలవాటు పడితే ఎక్కువ దాంట్లో అమౌంట్ నష్టపోవడమే తప్ప మీరు బాగుపడడం ఉండదు। కాబట్టి దయచేసి ఆ వ్యసనాలకు లోను కాకుండా ఉండాలని మరియు మండలంలో ఏ విలేజ్లో అయినా కూడా మట్కా గ్యాంబ్లింగ్ మరియు ఇతర అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటే బొమ్మనహాల్ పోలీస్కి ఇన్ఫార్మ్ చేస్తే మీ యొక్క సమాచారం గోప్యంగా ఉంచబడుతుంది। అట్టి వారిపైన గట్టి యాక్షన్ తీసుకోబడతాం। మరి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా గ్రామంలో అక్కడక్కడ బొమ్మనహాల్ మండలంలోని గ్రామాల్లో అక్కడక్కడ చిన్న చిన్న దొంగతనాలు జరుగుతాయని దృష్టికి రావడం జరుగుతుంది। కాబట్టి మండల ప్రజలకు పోలీసు వారు కోరుకునే విన్నపం ఏమనంటే మీ యొక్క విలువైన బంగారు వెండి డబ్బులు ఏవైతే ఉన్నాయో మీరు మీ సొంత పనుల మీద బయటికి వెళ్ళేటప్పుడు దయచేసి మీతో పాటు తీసుకోవడం లేదా బ్యాంకులో సేఫ్టీగా లాకర్లో ఉంచుకోవడము, లేదా ఎక్కువ కాలం పోతున్నారంటే పోలీస్కి సమాచారం ఇస్తే అట్టి ఇండ్లపైన పోలీసు నిఘా ఉంచి దొంగతనాలు జరగకుండా చూసుకుంటాం। కావున దయచేసి మీ యొక్క వాల్యుబుల్స్ ఏదైతే ఉందో మీరు ఇంట్లో లేని సమయంలో బయటికి వెళ్ళేటప్పుడు ఇంట్లో ఉంచరాదని చెప్పేసి పోలీసు వారి యొక్క విజ్ఞప్తి। కాబట్టి దయచేసి ఈ అసాంఘిక కార్యక్రమాలను ఎవరైతే నిర్వహిస్తున్నారో మీ దృష్టికి వస్తే బొమ్మనహాల్ పోలీస్ దృష్టికి తీసుకుంటే ఖచ్చితంగా వాటి మీద గట్టి యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి ఈ వీడియో రూపంలో మీకు తెలియపరుస్తున్నాను। థ్యాంక్ యూ అండి।